బడ్జెట్ వచ్చిందంటే ఏ స్టేట్ కి ఎంత ఇచ్చారు, ఏం చేయబోతున్నారు అనే డిస్కషన్స్ మామూలే కదండి. అందరూ క్యాలిక్యులేటర్ పట్టేసుకుని కూర్చోవడం కూడా కామన్. కానీ ఈసారి మాత్రం క్యాలిక్యులేటర్ కాకుండా ఏపీలో కొబ్బరికాయ పట్టుకుని కూర్చున్నారంట. ఎందుకమ్మాయి, ఎవరి నెత్తి మీద కొట్టడానికి ఆ కొబ్బరికాయ? ఇది మామూలు కొబ్బరికాయ కాదబ్బాయి, పవన్ కళ్యాణ్ తీసుకొచ్చిన కొబ్బరికాయ. డైరెక్ట్ గా ఢిల్లీ నుంచి పార్సిల్లో వచ్చేసింది అనుకో. ఏందో అమ్మాయి, నాకు అస్సలు ఒక్క ముక్క కూడా అర్థం కావడంలే. అదే నీ హెల్త్ కి మంచిది. అసలు విషయం ఏంటో చూసేద్దాం పదా. కేంద్ర బడ్జెట్ వచ్చిందంటే ఏపీకి ఏమిచ్చారు, ఏమివ్వలేదు అని క్యాలిక్యులేటర్ పట్టుకుని కూర్చోవటం కామన్. కానీ ఈసారి మాత్రం ఏపీ రైతుల మొహాల్లో చిన్న స్మైల్. ఎందుకంటే ఈసారి బడ్జెట్ బుక్ లోకి ఎంట్రీ కొట్టింది కొబ్బరికాయ. అదేంటి, కొబ్బరికాయకు బడ్జెట్ లో చోట అనుకుంటున్నారా? ఇది మామూలు కొబ్బరి కాదు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మార్క్ కొబ్బరి. మొన్న కోనసీమ వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ కొన్ని సమస్యలు చూశారు. అక్కడ కొబ్బరి చెట్లకు కాయలు లేవు, రైతుల కళ్ళలో మాత్రం నీళ్లున్నాయి. నీళ్లలో ఉప్పు ఎక్కువ, కానీ హామీలో ఉప్పు తక్కువ కాకూడదని పవన్ అప్పుడే డిసైడ్ అయిపోయారట. ఇది నా బాధ్యత అని రైతులకి మాటిచ్చారు. మాటిచ్చిన దగ్గర నుంచి ఆ మాటను ఢిల్లీ అడ్రస్ కు పార్సల్ చేశారు. అక్కడే అసలు మ్యాజిక్. డిప్యూటీ సీఎం పవన్ ఢిల్లీ వెళ్లారు, కొబ్బరి కథ చెప్పారు. కేంద్రం విన్నది, బడ్జెట్లో రాసింది. ఇప్పుడు బడ్జెట్లో ఏముంది? తీర ప్రాంతాల్లో కొబ్బరి సాగుకు ప్రోత్సాహం ఇస్తామని కేంద్రం చెప్పింది. పాత చెట్లకు బదులు కొత్త చెట్లు, కోకోకు సపోర్ట్, రిజర్వాయర్లో చేపల పెంపకం. క్లియర్ గా చెప్పాలంటే ఈసారి బడ్జెట్లో రోడ్లు మాత్రమే కాదు, చెట్లకి రూట్లు కూడా పచ్చబడ్డాయి. 45 రోజుల్లో పరిష్కారం చూపిస్తాము అన్న పవన్ మాట ఇప్పుడు ఫైల్ నుంచి ఫైనాన్స్ మినిస్టర్ స్పీచ్ దాకా వెళ్ళింది. ఈసారి కొబ్బరికాయ పడింది నేల మీద కాదు, నేరుగా బడ్జెట్ మీద అని కోనసీమ రైతులంటున్నారు. ఇక ఏపీలో పవన్ వస్తే సమస్య ఢిల్లీకి పోతుంది అనే కొత్త డైలాగ్ ట్రెండ్ అవుతోంది. గత ఏడాది నవంబర్లో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొబ్బరి పంటలను పరిశీలించారు పవన్ కళ్యాణ్. మోడుబారిన చెట్లు, వాలిపోయిన కాయలు, నిస్సహాయంగా చూస్తున్న రైతులు పవన్ కళ్యాణ్ పై ఆశగా ఎదురుచూశారు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ భావోద్వేగానికి గురయ్యారు. అక్కడి రైతుల బాధను వ్యక్తం చేసిన క్రమంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో వైరల్ అయ్యాయి. కొబ్బరి రైతులతో ప్రత్యేకంగా సమావేశాన్ని నిర్వహించారు. 45 రోజుల్లో శాశ్వత పరిష్కార మార్గాలను చూపిస్తామని హామీ ఇచ్చారు. అదిప్పుడు నెరవేరేలా కేంద్ర బడ్జెట్లో చేరింది.